కేసు అంశం మరొకసారి సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. పక్కపక్కనే నడుస్తూ కనిపించారు ఐశ్వర్య తిరుమలరావు. కస్టడీ ముగియడంతో గద్వాల ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షల కోసం తీసుకొచ్చారు పోలీసులు. భర్త తేజేశ్వర్ హత్యలో ఏటుగా ఉన్నారు ఐశ్వర్య. ఏవన్గా తిరుమలరావు ఉన్నారు. మరోవైపు ఐశ్వర్య పైన తిరుమలరావుకు అనుమానం ఉన్నట్టుగా తెలుస్తోంది. జీపీఎస్ ట్రాకర్ను ఐశ్వర్య స్కూటీకి పెట్టాడు తిరుమలరావు. ఆమె ఎక్కడెక్కడ తిరుగుతుందన్న దానిపై ఆరా తీస్తున్నాడు. 3 రోజుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తేజేశ్వర్తో ఐశ్వర్య అడ్జస్ట్ కాలేక మర్డర్కు ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. తిరుమలరావు సుపారీ ఇచ్చి హత్య చేయించారంటూ సిఐ శ్రీనివాస్ చెప్తున్నాడు. వాయిస్ చేంజర్ డివైస్ కొనుగోలు చేసి ఐశ్వర్యతో డైలీ సమాచారం తెలుసుకున్నాడు తిరుమలరావు. హత్యకు డార్క్ వెబ్సైట్లను కూడా నిందితుడు ఉపయోగించినట్టుగా తెలుస్తుంది. ఐశ్వర్య తల్లిని తిరుమలరావు తండ్రిని విచారణ చేసేందుకు ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద కేసులో సంచలన విషయాలైతే వెలుగు చూస్తున్నాయి. మరొక బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇక ఎక్స్క్లూజివ్గా చూస్తున్న బిగ్ టీవీ స్క్రీన్ పై ఐశ్వర్య తిరుమలరావు ఒకే ఫ్రేమ్లో ఉన్న దృశ్యాలు చూస్తున్నాం. పోలీసులు విచారణ కోసం పిలిపించినప్పుడు ఇద్దరిని కూడా ముఖాముఖి విచారించినట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే ఇద్దరిని స్టేషన్కి తీసుకొచ్చినప్పుడు పోలీస్ కస్టడీలో ఉన్న నేపథ్యంలో ఇద్దరిని కూడా స్టేషన్కి తీసుకొచ్చారు. దీంతో ఐశ్వర్య తిరుమలరావు ఇద్దరు కూడా పక్కపక్కనే నిలబడ్డ దృశ్యాలు ఎక్స్క్లూజివ్గా బిగ్ టీవీ స్క్రీన్ పై చూస్తున్నాం. ఇక ఈ కేసులో అనేక ట్విస్టులు బయటపడుతున్నాయి. తిరుమలరావుకు ఐశ్వర్యపై కూడా అనుమానం ఉన్నట్టుగా పోలీసులు భావిస్తున్నారు. దీంతో ఐశ్వర్య ఎటు వెళ్తుంది, ఎవరితో మాట్లాడుతుంది, ఏం చేస్తుందనే కోణంలో ట్రాక్ చేసేందుకు ఒక ఏకంగా జీపీఎస్ను ఐశ్వర్య స్కూటీకి కూడా తిరుమలరావు అమర్చినట్టుగా తెలుస్తోంది. దీంతో మరోవైపు హత్యకు డార్క్ వెబ్సైట్లను కూడా నిందితుడు ఉపయోగించినట్టుగా తెలుస్తోంది. తిరుమలరావు ఐశ్వర్య యొక్క డైలీ సమాచారం తెలుసుకోవడంతో పాటు ఆమెని ఖచ్చితంగా తనతో మాత్రమే ఉండేలా ఒత్తిడి తీసుకురావడంతో ఇక ఆమె తేజేశ్వర్తో అడ్జస్ట్ కాలేక మర్డర్ ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. దీంతో తిరుమలరావు సుపారీ ఇచ్చి హత్య చేయించారంటూ సిఐ శ్రీనివాస్ చెప్తున్నారు. సో మొత్తం మీద ఐశ్వర్య హత్య కేసులో అనేక గద్వాల హత్య కేసులో అటు ఐశ్వర్య అలాగే తిరుమలరావు కలిసి పనిన కుట్రకు సంబంధించి అనేక సంచలనాలు అయితే నమోదవుతున్న పరిస్థితి కనబడుతుంది. మా కొలీగ్ శంకర్ ప్రస్తుతం జాయిన్ అవుతున్నారు మనతో. శంకర్, తొలిసారిగా తిరుమలరావు అలాగే ఐశ్వర్యని ఇద్దరిని కూడా ఒకే ఫ్రేమ్లో మనం చూస్తున్నాం. ఎక్స్క్లూజివ్గా బిగ్ టీవీ స్క్రీన్ పై మనం అందిస్తున్నాం. ఇద్దరు కూడా పోలీసు విచారణలో ఎలాంటి అంశాలు బయట పెట్టారు, అలాగే ఇంకా అనేక ట్విస్టులు బయటపడుతున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం పోలీసులు ఏం చెప్తున్నారు? సంచలనంగా మారిన గద్వాల తేజేశ్వర్ మరణానికి సంబంధించి మర్డర్ అంశాలు మొత్తంగా తేజేశ్వర్ సంబంధించినటువంటి మర్డర్ వ్యవహారంలో అందరినీ కూడా అదుపులోకి తీసుకొని సుపారీ గ్యాంగ్, అదే విధంగా A1 A2 తిరుమలరావు ఐశ్వర్యని కూడా కోర్టులో సబ్మిట్ చేసిన తర్వాత అతను జైలుకు తరలించారు. ఇదే కోణంలో తేజేశ్వర్ మరణం మీద పలు అనుమానాలు ఉన్నాయంటూ కూడా పోలీసులు కోర్టుకు కస్టడీ కోసం A1 A2లో ఉన్నటువంటి తేజేశ్వర్, అదేవిధంగా A1 తిరుమలరావు, A2 ఐశ్వర్యలను కస్టడీకి ఇవ్వాలంటూ కూడా కోర్టు అనుమతి కోరారు. దీనికి కోర్టు 3 రోజులు విచారణకు ఆదేశాలు ఇచ్చేందుకు వారిద్దరిని కూడా 3 రోజులుగా పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ విచారణలో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి, నమ్మలేని నిజాలు వెలుగు చూస్తున్నాయంటూ కూడా పోలీసులు సిచ్యువేషన్ కనిపిస్తుంది. మొత్తంగా A1 A2గా ఉన్నటువంటి తిరుమలరావు అదే విధంగా ఐశ్వర్యం చెప్పిన విషయాల్లో పలు కీలక అంశాలు వెలుగు వస్తున్నాయి. మొత్తంగా తిరుమలరావు గతంలో ఎవరైతే ఐశ్వర్యద గతంలో అక్రమ సంబంధం కొనసాగించిన నేపథ్యంలో ఐశ్వర్యపై కూడా అనుమానాలు ఉన్నాయి. ఐశ్వర్య మీద కూడా పూర్తి స్థాయి అనుమానాలు వ్యక్తం చేశాను. ఇదే క్రమంలో ఐశ్వర్య ఎక్కడెక్కడ తిరుగుతుంది, ఎవరితో మాట్లాడుతుంది, ఇదంతా గమనించేందుకు పూర్తిగా ఆయన ఐశ్వర్యకు సంబంధించినటువంటి స్కూటీకి ఒక జీపీఎస్ ట్రాకర్ ను కూడా అమర్చడం జరిగింది. దీంతో పాటుగా తర్వాత ఎక్కడైతే ఐశ్వర్య తేజేశ్వర్ ను పెళ్లి చేసుకుందో ఇదే క్రమంలో పూర్తిగా ఇష్టం లేని మొత్తంగా తేజేశ్వర్ ను అడ్డు తొలగిస్తే మీతో వస్తానంటూ కూడా ఐశ్వర్య ఒకవైపు తిరుమలరావుకు చెప్పినటువంటి సిచ్యువేషన్ కనపడింది. మొత్తంగా దీనికి ఓకే తిరుమలరావు ముందుగా తేజేశ్వర్ ను మర్డర్ చేసేందుకు శుద్ధ గ్యాంగ్, ఆ తర్వాత కోణం మొత్తం కూడా అతన్ని కిరాతకంగా చంపడం ఇదంతా చోటు చేసుకుంది. ఇక ఓవరాల్ గా ఒకవైపు రెగ్యులర్ గా స్వతహాగా ఈయన బ్యాంక్ మేనేజర్, అదే విధంగా బీటెక్ స్టూడెంట్ కావడంతో చాలా అతను టెక్నాలజీ వాడుకుని మొత్తంగా వాయిస్ చేంజర్ డివైజర్ ను కూడా వాడుకున్నాడు.
ఎప్పుడైనా సరే ఐశ్వర్యతో మాట్లాడుతున్న క్రమంలో వాయిస్ చేంజర్ డివైజర్ ను వాడడం వల్ల తేజేశ్వర్ ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులకు ఎక్కడ కూడా అనుమానం రాలేదు.